ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయి స్టోరీ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఈ అమ్మాయి పేరు ఆర్య. వీళ్ళ ఫాదర్ పేరు జయంత్. జయంత్ ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్. ప్రతిరోజు లాగానే అతను డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అతను డ్యూటీకి వెళ్తుండగా ఈ అమ్మాయి అతనికి ఒక మిల్క్ షేక్ తాగించింది. అది తాగిన అతను తర్వాత డ్యూటీకి వెళ్ళిపోయాడు. అలా డ్యూటీలో సడన్ గా ఉన్నట్టుండి కింద పడిపోయాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్ళు అతన్ని లేపడానికి ట్రై చేస్తే అతనిలో ఎలాంటి మూమెంట్ కూడా లేదు. అతను చూసిన డాక్టర్ ఇతను చనిపోయాడు అని కన్ఫర్మ్ చేశారు. వెంటనే ఈ విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పారు. వాళ్ళు అక్కడికి వచ్చి చూసి బాగా ఏడ్చి, ముందు రోజు ఇతను బాగా తాగేశాడు, ఎంత తినమని చెప్పినా కూడా తినలేదు అనేసరికి నిజమే అనుకున్నారు. ఆ బాడీని పోస్ట్ మార్టం కూడా చేయించారు. ఆ తర్వాత ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత అతని జాబ్ ని కూడా ఈ అమ్మాయికి ఇచ్చేశారు. తర్వాత ఈ అమ్మాయి ఆశిష్ అనే అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా గడపడం స్టార్ట్ చేసింది. ఇంతటి వరకు స్టోరీ మొత్తం నార్మల్ గా ఉంది. కానీ 3 సంవత్సరాల తర్వాత ఈ అమ్మాయి ఎవరినైతే పెళ్లి చేసుకుందో అదే ఆ ఆశిష్ అనే అబ్బాయి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒక షాకింగ్ విషయం బయటపెట్టాడు. అదేంటంటే, సార్, ఆర్య తన ఫాదర్ జాబ్ కోసము నన్ను పెళ్లి చేసుకోవడం కోసమే ఆమె ప్లాన్ చేసి వాళ్ళ ఫాదర్ తాగే మిల్క్ షేక్ లో పాయిజన్ కలిపి మరీ చంపింది సార్ అని చెప్పాడు. స్టార్టింగ్ లో ఇదంతా అబద్ధం అనుకున్నారు. కానీ అతను ఈ అమ్మాయితోటి మాట్లాడిన కాల్ రికార్డింగ్స్, ఈ డేటా మొత్తం కలెక్ట్ చేసుకుని విత్ ఎవిడెన్స్ తో సహా చూపించేసరికి పోలీసు వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఈ ఇన్సిడెంట్ 2023లో జరిగింది. ఆ రోజు చూసిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ని మళ్ళీ కేసుని రీఓపెన్ చేసి అబ్జర్వ్ చేస్తే నిజంగానే అతని బాడీలో పాయిజన్ కూడా దొరికిందని చూపించింది. అప్పుడు నెగ్లెక్ట్ చేసి ఇంట్లో వాళ్ళు కూడా ఏం కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి ఇదంతా ఒక నార్మల్ డెత్ అనుకుని లైట్ తీసుకున్నారు. కానీ ఎప్పటికైనా నిజం అనేది బయట పడుతుంది కాబట్టి ఈ కేసులో కూడా వీళ్ళిద్దరు భార్యాభర్తలు బాగా గొడవపడి ఆమె చేసిన తప్పుని భర్తనే వచ్చి బయటికి చెప్పడం వల్ల 3 సంవత్సరాల తర్వాత నేచురల్ డెత్ అనుకున్నది కాస్త ఒక క్రైమ్ సీన్ గా మారిపోయింది. ఆ అమ్మాయి జాబ్ కోసం, ప్రేమ కోసమే వాళ్ళ ఫాదర్ ని చంపిందని ప్రూవ్ అయింది. ఇలాంటి కేసులు ఇంకెన్నున్నాయో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.